సహాయంతో ఈ దేహం నడుస్తుంది. మున్సిపాలిటీ సోదరుల కాడి నుంచి ఎంతోమంది పంట పండించే రైతన్నుల కాడి నుంచి బిల్డింగ్ కట్టే సోదరుల కాడి నుంచి ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. నేను బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీకు చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఎప్పుడు టైం చూసుకుని మీరు ఇంట్రెస్ట్గా రావడం అనేది గొప్ప విషయం. మా వాళ్ళు ఇక్కడే ఉండి ఆ టైంని కేటాయించలేకపోతున్నారు. అది మనం ఏం చేయలేం అంతే. సరే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది. అంతే అంతే. దీని యొక్క విలువ తెలియదు. చిన్నపిల్లలు వెళ్ళి చిన్న కాళ్ళు రిలాక్స్ చేస్తారు పగరా. తెలియదు. మీకు తెలిసింది కాబట్టి మీరు అందరూ వచ్చారు. తెలిస్తే యోగం యోగం ఉంటారండి. ఇది కాళ్ళు చిన్న ఎందుకంటే మనం ఏంటి ఎక్సర్సైజ్ చేస్తున్నా వాటి మీద మైండ్ పెట్టాలి. మన కాళ్ళ మీద మైండ్ పెట్టారనుకుంటే కాళ్ళు ఓహో నన్ను పొద్దుగులు వాడుకోకుండా నా గురించి కూడా ఆలోచిస్తే నేను కాళ్ళు పొద్దుగులు పని చేయించుకున్నాం అనుకోండి. పొద్దుగులు పని చేయిస్తే మన ఇంట్లో పని ఉండాలి, ఏం బడిగా ఉంటాడు ఎంత బాధపడతాడు. అట్లా మనలో ఉన్న పార్ట్లన్నీ కాళ్ళు చేతులు కళ్ళు ఇవన్నీ ఆవ్యాలని మనం లీసి కాడినప్పుడప్పుడు ఆ కళ్ళుకి చెవులకి ఇవన్నీ థ్యాంక్స్ అమ్మా అని చెప్పామనుకోండి. అయ్యే నన్ను కూడా గుర్తించారని హ్యాపీ పని చేస్తాం. మనం పొద్దుగులు వాడేసుకొని కారులాగా వాడేసుకొని డాక్టర్ చేయించి మీరు చూడండి సార్ అన్నారు అనుకోండి. మీరు వాడుకునే డాక్టర్ మళ్ళీ సక్రంగా నేను ఉన్న నాలుగు నా ఉండాలి ఫార్ట్లన్నీ నేను ఉన్నాను, నాకు సక్రంగా ఉపయోగపడాలని నాకు మనసుకు థ్యాంక్స్ చెప్పుకోండి మనసులో. ఇది ఈ లెఫ్ట్లో రైట్. ఈ చేతులతోటి కొంచెం అలా హ్యాండ్స్ బట్ కొంచెం ముందుగా వెళ్ళి బ్రీతింగ్ తీసుకొని కౌంట్ చేయండి. కౌంట్ చేద్దాం. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా. సో కొంచెం నుంచోని వెయిట్ చేద్దాం. హ్యాండ్స్ కూడా ఈజీ. హ్యాండ్స్ బాగా కొంచెం కళ్ళు బాగా ఓపెన్ చేసి మౌత్ బాగా ఓపెన్ చేసి గుడ్. నేను చేస్తా ఎక్సర్సైజ్. ఫస్ట్ ఇగో 1 2 అండ్ లెగ్స్కి వెళ్ళి బ్యాక్ వెళ్తూ హ్యాండ్ మూన్ సౌండ్ రావాలి. ఫస్ట్ రైట్ బ్యాక్ వెళ్ళాలి. అది ఎస్ అది రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే రిలాక్స్. ఇప్పుడు హార్ట్ మజిల్స్ మన లెక్క వెళ్తున్నప్పుడు ఇదిగో ఇదా ఈ మూవ్స్ లెగ్ బ్యాక్కి వెళ్తుండాలి, హ్యాండ్ ఓపెన్ అవుతుండాలి. ఓకే నేను ఒక మళ్ళీ అనుకున్నాము ఇదిగో అనుకున్నారుగా ఇదిగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 zoom. గుడ్ రిలాక్స్. మన నర్సెస్ గురించి చెప్పి అక్కడ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఈ హ్యాండ్స్ బాగా ఫ్రీ హ్యాండ్స్ ఎక్స్పర్ట్ చేయాలి ఇక్కడ హార్ట్ మజిల్స్. ఎందుకంటే మనకి ఇక్కడే ఎక్కువగా బ్లాక్ అవుతుంది ఎక్కువ చాలామంది కూడా మనకి స్ట్రెంత్ ఎక్కువ వేస్తున్నారు కాబట్టి గాలి పీల్చుకొని ఫుల్గా లాగాలి. ఇలా హ్యాండ్స్ రెండు పెట్టుకోండమ్మా. స్లోగా రెడీ. గుడ్ రిలాక్స్. ఇప్పుడు ఫ్రంట్ నుంచి వెనక్కి అంత వీలైతే అంత బ్యాక్కి. రిలాక్స్. ఈ మూడు చేసుకోండి. లెగ్స్ కొంచెం మన ఊర్లో మనకి ఊర్లో బావి తాడు లాగుతారు కదా చెమతాడు ఏమంటారు దాన్ని నీళ్ళు చెమతాడు అట్లాగా తాడు లాగు. రిలాక్స్. అట్లా పైనుంచి మన తామతాడు లాగా బావిలో లాగుతున్నట్టుగా ఇప్పుడు ఫ్రంట్ ఇదిగో ఇట్లా ఇది మన ఎదురుగా రిలాక్స్. మళ్ళీ అదే చెమతాడు మళ్ళీ కింద లోపల ఒంగోని చేస్తాం బావిలో ఇదిగో ఇట్లా బెండ్ అవ్వండి ఇదిగో మన ఊర్లో వాళ్ళకి ఆ ఊర్లో ఇది చేస్తారు కాబట్టి వాళ్ళకి మనకు అప్పుడు అంతా హార్ట్ అటాక్లు ఈ సన్సైట్లు లేవు కదా మనకు ఓల్డ్ స్టైల్. బట్టలు ఉతకటం అయ్యి ఇలా హ్యాండ్స్ అమ్మా ఇదిగో హ్యాండ్ మూవ్తో సేము. రివర్స్. అలా ఓపెన్ చేయండి హ్యాండ్స్ కొట్టు బాగా ఈ మజిల్స్ బాగా. రిలాక్స్. కూర్చోండి.
మనం దీన్ని 24 అవర్స్ దేహాన్ని మనం 24 అవర్స్ వాడటమే అయిపోతుంది. అర్థమైందమ్మా? పని చేయడానికి, తినడానికి, పర్యాటానికి, ఆటికి వీటికి వాడుతున్నాం కాబట్టి మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవరు ఇప్పుడు వాడబోతున్నాం కాబట్టి వస్తువుని మనం అంటారా, మన తమిళ అంటారు ఆయుధ పూజ అని. మనం వాడుతున్న వస్తువుని రెస్పెక్ట్గా దానికి తుడిసి ముచ్చటగా దానికి ఒక పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటారు తమిళ్లో, మనకు తెలుగులో తెలియదు కానీ ఆయుధ పూజగా సంవత్సరం వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లాగే మనం కూడా ఇది ఆయుధం అన్నమాట. అంటే మనము ఈ ప్రపంచంలో చూడటానికి, మాట్లాడటానికి, పిల్లలు కంటానికి, ఉద్యోగం చేయడానికి అన్నిటికీ ఆధారమైంది అంటే దేహం. ఇది ఇంపార్టెంట్. ఇది లేకపోతే మనం ఏం చేయలేం. అర్థమైందా? ఉద్యోగం చేయాలంటే ఏం కావాలి నీకు? దేహం కావాలి కదా. ఉద్యోగం చేయాలంటే కరెక్ట్గా నువ్వు డ్రెస్ వేసుకోవాలని దేహం కావాలి, పెళ్లి చేసుకోవాలని దేహం కావాలి, పిల్లలకన్నా దేహం కావాలి. ఎన్నిటికీ మూలమైంది ఈ దేహం, మెయిన్ అసలు ఇది లేదే మనం ఏది తీసుకులేము కదా. ఇన్నిటికి మూలాధారమే దేహం కోసం. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ మనం కానీ ఎక్సర్సైజ్ చేసి మనం చేస్తున్న ఈ పార్ట్లో మన కళ్ళుకి, కిడ్నీస్కి, హార్ట్ మజిల్స్కి, లెన్స్కి, వీటన్నిటికీ మనస్ఫూర్తిగా మనం ఒక ట్యాంక్ చెప్పి నేను డైలీ వాడుకుంటానమ్మా, నాకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నావు, థ్యాంక్స్ అని చెప్పి కానీ మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క పార్ట్ని మనం గుర్తుంచుకొని కానీ మనం వెళ్ళి కార్యక్రమం స్టార్ట్ చేస్తే మీకు మనకు తెలియకుండానే ఆ పని మీద కానీ మనం చేస్తున్న పనిలో ఒక ఎనర్జీ ఉంటుంది. మన పార్ట్లన్నీ, నీ కళ్ళు, చెవులు ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తే ఆ పని చాలా అలక్గా ఉంటుంది. కాకుండా వాటిని దుమ్ము కట్టిపోయి ఆడిపోయి వదిలేసి అటు నుంచి వాడుకుంటూ ఉంటాం అనుకోండి, ఆ పని మీద అంత అలక్నెస్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. రోజు సూర్య నమస్కారం సత్యనారాయణ గారు చేపిస్తున్నారు. మీరు ఆల్రెడీ చేశారా? అంటే అయిపోయినా లేట్ అవుతుందని కపాలభాతి, భస్త్రిక, వార్మ్ అప్ ఎక్సర్సైజ్ అయింది కదా. ఓకే, రిలాక్స్ కూర్చోండి. ఈరోజు కొంచెం ఎక్సర్సైజ్ తగ్గించి కొంచెం సరదాగా మాట్లాడుకుందాం. మనం రోజు చేస్తున్నాం కాబట్టి చిన్న డిస్కషన్, మాటలు, వేళ మన సిస్టమ్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని మూవ్మెంట్ అవ్వాలంటే మన బాడీని ఉంటే అప్పుడు మనం లైట్గా టచ్ చేసాం అనుకోండి, మన తబలా వామించేలాగా బాడీని మనం తెలియకుండా టచ్ చేద్దాం. ఓకే, ఇట్లా టచ్ చేయండి తల. మీరు రోజు చేసే ఎక్సర్సైజ్ కాబట్టి వాళ్ళు కొంచెం కొత్త ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, చెవులు అది టచ్ చేసుకోండి. ముఖం అంతా ఎవరు మన మీద సంపంది కొట్టి కోపడతాం కదా, మనం కొట్టుకున్నాం సొంత మెడ వెనక మెడ కొట్టు మేడ. ఎందుకంటే మెడనరాలు సున్నితమైన మెడనరాలు అనమాట. టచ్ చేస్తే కానీ యాక్ట్లో. ఓకే, టచ్ చేసుకోండి. ఈ సైడ్ కిడ్నీ దగ్గర టచ్ చేసి ఈ సైడ్ కిడ్నీస్ కూడా టచ్ చేసుకోండి. మజిల్స్ బస్ సైడ్లో ఇది తొడవాలి. నేను కూడా చేయని 4 పక్క చేయని. ఇది ఎక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ. గుడ్. ఓకే, రిలాక్స్గా కొనుక్కోండి. ఇప్పుడు ఆ టచ్ ఇస్తాలు చేసినవి అన్నీ బాడీ అంతా చిన్న ఏమంటారు చెవులు బారినట్టుగా అనిపిస్తుంది. చూడండి మీ బాడీలో తల నుంచి కాలు దాకా అన్ని బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి, గాలి బాడీలో అన్నిటికీ యాక్టివ్ అయింది. సెల్స్ అన్నీ యాక్టివ్ అయింది. చూడండి.
చిన్న చీమల బారేడు తల, రిలాక్స్ రిలాక్స్. అరికాళ్ళు రిలాక్స్. బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి, గాలి ఫుల్గా అరికాళ్ళు, బొట్టిన వేలు, పక్క వేలు, 5 వేళ్ళకి ఆ ప్రాణశక్తి గాలి ఎలా వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఫస్ట్ యాంకిల్ జాయింట్, ఆ గిలకల పైన బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి, గాలి ఎలా వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఖాళీ పిక్క భాగాలు, బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి ఎలా వస్తున్న ఫీల్ అయ్యింది. అలా నీ భాగాలు, మోకాళ్ళు, బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి ఎలా ఫుల్గా వస్తుంది. మోకాళ్ళ పైన ఏదైనా బ్యాడ్ నెగిటివ్ థింకింగ్ ఉండాలా రిలాక్స్ చేసి ప్రాణశక్తి బాగా వస్తున్న ఫీల్ అవ్వండి. తొడ భాగాలు, బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి ఎలా వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మన హిప్పు భాగం, నడుము దగ్గర, కాళ్ళు జాయింట్, నడుము జాయింట్ దగ్గర ఆ ఎముకలు, బెడ్ చుట్టూరు అవన్నీ, ఆ ఎముకలన్నీ ప్రాణశక్తి, గాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్గా వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. కింద ఎనుపూస భాగంపై మనసును అలా ప్రాణశక్తి అలా పైకి తీసుకురండి. వెనక నుంచి, కింద నుంచి ఎన్నుపూస భాగంపై ప్రాణశక్తి, గాలి, హెయిర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్. అలాగే మెడ భాగం, 2 షోల్డర్స్, చేతి ఆర్మ్స్, చేతులు, 4 ఆర్మ్స్, ఫింగర్స్, ఈ బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి ఫుల్గా ఉంది. నీ చేతులు 2 హెల్తీగా, ఆరోగ్యంగా ఉన్నాయి. అలా వెనక తల భాగంపై మనసును అలా పైకి తీసుకురండి. తలంతా బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి అలా ఎక్స్పెండ్ అవుతుంది, ఫీల్ అవ్వండి. ఈ కళ్ళు భాగం, 2 చెవులు, ముక్కు, మౌత్, మెడ భాగం, బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి, గాలి ఫుల్ ఎనర్జీగా ఉంది. తలలో ఉన్న నెగిటివ్ థింకింగ్ అంతా పోయింది. ఫుల్ ఎనర్జీ, ఫాస్ట్ ఎనర్జీ తల నిండా వచ్చింది, ఫీల్ అవ్వండి. ఇప్పుడు మెడ భాగం, బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి అలా వస్తున్న ఫీల్ అవ్వండి. హార్ట్ మజిల్స్, హార్ట్ రైట్ లెఫ్ట్ హార్ట్ మజిల్స్, ఆ పంపింగ్స్, ఆ ప్రాణశక్తి, గాలి, బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ ఫుల్గా ఫ్రీగా వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. హార్ట్ అంతా చాలా హెల్తీగా ఉంది. వాటి పని బాగా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ హార్ట్ కింద ఊపిరితిత్తులు, లెన్స్ని, బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి హ్యాపీగా ఉన్న ఫీల్ అవ్వండి. అలా పట్ల పేగులు, రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీస్, 2 కిడ్నీస్, బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి, గాలి ఫుల్గా వస్తుంది, ఫీల్ అవ్వండి. మీరు తిన్న ఆహారాన్ని చక్కగా డైజెషన్ చేసే శక్తి ఆడుకుంది. రిలాక్స్ రిలాక్స్. మీ బాడీ ఫుల్గా కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి, బాడీ ఫుల్గా ఎనర్జీ ఫుల్గా ఉంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, మనసులో ఫీల్ అవ్వండి.